కరీంనగర్ ఫిలిగ్రీ ఆర్ట్కు మరోసారి అరుదైన అవకాశం దక్కింది. ముఖేష్ అంబానీ ఇంటి వివాహ వేడుకల్లో తలతల్లాడనున్నాయి కరీంనగర్ స్వర్ణకారుల ఫిలిగ్రీ కళాఖండాలు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లికి దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ ను కరీంనగర్ కళాకారులు తయారు చేశారు. ఇక వీటితో పాటుగా వివాహ వేడుకల్లో వినియోగించే ఆర్టికల్స్ కూడా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు ఆర్డర్ ఇచ్చింది అంబానీ ఫ్యామిలీ. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ నుంచి పెళ్లి అయ్యే వరకు అన్ని తంతుల్లోనూ కరీంనగర్ ఫిలిగ్రీ కీలకంగా మారింది. కరీంనగర్ నుంచి మరింత సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఈ పేర్లు తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వీళ్ళకి సంబంధించినటువంటి వివాహ వేడుకలు ఎంతలా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. దాదాపుగా విదేశాల నుంచి కూడా అత్యధికంగా అతిథులు రాబోతున్నారు. వీరి పెళ్లి జరగబోతోంది. అయితే రాధికా మర్చెంట్ కావచ్చు, అనంత్ అంబానీకి సంబంధించిన వీళ్ళ ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీలు కూడా కరీంనగర్ నుంచి గిఫ్ట్లని ఆర్డర్ చేసుకున్నారు. కరీంనగర్ లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందినటువంటి ఫిలిగ్రీ దగ్గర ఉన్నాను. ఈ ఫిలిగ్రీ ఐటమ్స్ అన్ని కూడా ఈ వివాహానికి ఇక్కడ నుంచి ఆర్డర్ తీసుకున్నారు. సో రకరకాల ఐటమ్స్ ఇక్కడ నుంచి వారి పెళ్లికి వెళ్ళబోతున్నాయి. అక్కడికి వచ్చేటువంటి అతిథులకు వారికి రిటర్న్ గిఫ్ట్స్ రూపంలో కావచ్చు, పెళ్లిలో వాడేటువంటి సామాగ్రిలో కావచ్చు, ఇక్కడ ఫిలిగ్రీలో తయారైనటువంటి కరీంనగర్ నుంచి వెళ్తున్నటువంటి ఈ ఐటమ్స్ ఉండబోతున్నాయి. సో ఏమేమి పంపించారు అతిథుల కోసం, ఎలాంటి గిఫ్ట్స్ ఉన్నాయి, మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ వివాహానికి ఏమేమి పంపించారు, ఎలాంటి ఆర్డర్స్ వచ్చాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఉన్నాయి? ఈ వివాహానికి సంబంధించిన ఆర్డర్స్ గురించి వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయించుకోవడం జరిగిందండి. ఇది ప్రీ వెడ్డింగ్ టైం నుంచే మేము వాళ్ళకి ఐటమ్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నాము. ఇక జూలైలో మ్యారేజ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు అంటే ఏవైతే వివాహంలో ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి ఐటమ్స్ మరియు ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళకి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఇవి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకొని చేస్తూ ఉంటారు. సో అంటే ఈ గిఫ్ట్లతో పాటుగా పెళ్లిలో వాడేటువంటి కొన్ని సామాగ్రి కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆర్డర్లు ఏమున్నాయి, ఏ రకాలు అని చెప్పొచ్చు, ఎలాంటి రకాలు? అది పసుపు కుంకాలు పెట్టుకోవడానికి కానివ్వండి, బట్టలు పెట్టడానికి కానివ్వండి, ఒక జ్యువెలరీ కంటైనర్స్ కానివ్వండి, దీపాలు, కుందులు అట్లాంటివి ఉంటాయి కదా, అవి అట్లాంటి ఐటమ్స్ కూడా వాళ్ళు తయారు చేయించడం జరిగింది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసము, వచ్చే అతిథుల కోసము రకరకాలుగా ఆర్టికల్స్ వాళ్ళు ఆర్డర్ చేశారు. సో ఇలాంటి రకాలతో పాటుగా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రకాలతో పాటుగా ఇంకా చాలా ఐటమ్స్ పంపించామని చెప్తున్నారు. సో సార్ చెప్పండి, గతంలో కూడా చాలా మంది ఇంటర్నేషనల్ అతిథులకు కూడా ఇవి అందించారని తెలుస్తున్నారు. సో అవి ఈ ఆర్డర్కి ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చా? మీకు ఆదరణ లభించడం ఓకే, బట్ గుర్తింపు వరకు ఓకే. దీనికి సంబంధించి ఇలాంటి ఆర్డర్స్ రావడం వల్ల మీ కార్మికులకు కావచ్చు, మీకు కావచ్చు, ఏమైనా ఉపయోగకరంగా ఉందా? ఇది 100% మాకు ఉపయోగకరం అండి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు అంబానీ వాళ్ళకే అనుకుంటే మన స్టేట్ గవర్నమెంట్లో సీఎం అయినా ఎవరైనా చాలా వరకు వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అది చూసి వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారా, లేకుంటే తర్వాత అలా ఎన్నో జరిగాయి. ఇలాంటివి ఏంటంటే ఎవరు వచ్చినా మన స్టేట్ లెవెల్లో మన ఏపీకైనా తెలంగాణకైనా ఎవరు వచ్చినా కానీ వివిఐపీస్కు మన ఫిలిగ్రీ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా నడుస్తుంది గత 20 సంవత్సరాల నుంచి. ఇలాంటిది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మేము అంటే కొంచెంగా డెవలప్ చేసుకుంటా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మా దగ్గర ఈ సొసైటీ అనేది దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక 35 మంది నుంచి ఒక 200 మెంబర్స్ వరకు ఇప్పుడు ఆర్టిజన్స్ ఉన్నారు. ఈ ఆర్టిజన్స్ తోటి ఇది అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆర్డర్ రావడం వెనుక ఈ అందరు ఆర్టిజన్స్ కృషి అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరైన టైంకు వాళ్ళ ఆర్డర్ ఇచ్చిన టైంకు మనం కరెక్ట్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ను మనం కరెక్ట్ సకాలంలో డెలివరీ ఇవ్వడం అనేది అది ముఖ్యమండి. అలాంటి ఇప్పుడు ఇలాంటి ఎన్నో నేషనల్ లెవెల్లో అయినా ఆర్డర్స్ రావడం, ఇలాంటి మనం కరెక్ట్ టైంలో ఇవ్వడం అనేది ప్రస్తుతం జరుగుతుందండి. ఈ క్రాఫ్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సొసైటీ చాలా పూనుకొని చాలా వరకు చేస్తుందండి. ఒకప్పుడు ఏదో పాత వస్తువులేని కాకుండా ఇప్పటి కార్పొరేట్ లెవెల్లో గిఫ్ట్స్ కోసం ఇప్పటికీ డిజైనర్స్ తోటి, కొత్త డిజైనర్స్ తోటి కొత్త ప్రొడక్ట్స్ తీయడం, ఏ కంపెనీ వారు ఏది ఎలాంటి లోగో కావాలన్నా అలాంటి లోగోని మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుందండి. సో వీళ్ళకే కాదు, గతంలో భారత్లో జరిగినటువంటి G20 సమావేశాలకు కావచ్చు, అలాగే ఇవాంకా ట్రంప్ పర్యటన విషయంలో కావచ్చు, చాలా మందికి ఇంటర్నేషనల్ నుంచి భారత్కి వచ్చినటువంటి అతిథులకు ఈ గిఫ్ట్స్ అన్ని కూడా కరీంనగర్ నుంచి వెళ్ళాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణకు వచ్చినటువంటి ముఖ్యులందరికీ కూడా కరీంనగర్ నుంచి పంపించినటువంటి ఈ ఫిలిగ్రీ నుంచే వాళ్ళందరికీ కూడా బహుమతులు అందించారు. ఫిలిగ్రీ కరీంనగర్లో 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. హ్యాండ్ మేడ్గా వీటినన్నింటి కూడా తయారు చేస్తూ ఉంటారు. సో అందుకే దీనికి అంతే ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా
దేశ విదేశాల్లో కరీంనగర్ పేరు మారుమవుతూ ఉండడం, కరీంనగర్ కళ విస్తరిస్తూ ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు డెఫినెట్గా ఒక గర్వకారణం అని చెప్పాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.